హలో అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ డెజర్ట్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేద్దామో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, మీరు ఏవైనా మిల్క్ తీసుకోండి, ఆపిల్స్, బనానా, గ్రేప్స్, దానిమ్మ, షుగర్, సాబ్దానా, కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో సాబ్దానా తీసుకోవాలి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. దీన్ని నీట్ గా వాష్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలండి. వాటర్ పోసేసుకుని ఒక 20 మినిట్స్ సోక్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇదిగో గిన్నెలోకి పాలు తీసుకుందామండి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, దీంట్లో ఉండి కొన్ని పాలు, ఒక టీ గ్లాస్ పాలు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలు స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకుందామండి మంచిగా. ఇప్పుడు ఒక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందామండి, వెనిలా. మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి పాలు ఉన్నాయి కదా, దీంట్లో వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుందాము. ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పాలంతా చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటర్ తో సహా వేసేసుకుందాము. వేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి లో ఫ్లేమ్ లో. చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయాయి. మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ గా అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకుందామండి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 150 గ్రామ్స్ వరకు షుగర్ వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి, షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు. చూడండి, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, అది దీంట్లో వేసేద్దాము. వేసేసి ఇదంతా బాగా కలిపేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఒక 1/2 అవర్. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. చూడండి, ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే ఆపిల్, బనానా, గ్రేప్స్, దానిమ్మ తీసుకున్నా. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. చూడండి, 1/2 అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్ లోని బయటకు తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని వేసేద్దాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంది మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మీకు చిల్డ్ గా తినాలనిపిస్తే ఇంకొంచెంసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మీరు కూడా ఈ సమ్మర్ లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.